కార్తిక్ గారు మీరు చెప్పండి, మీకు 100 కోట్లు ఇస్తే ఏం చేస్తారు? అదే నేను చెప్పాక, నేను మాక్సిమం 10 వరకు అయితే ఈజీ ఖర్చు పెడతాను. ఆ. తర్వాత కష్టం. ఇప్పుడు అవి దొరికాయి అనుకోండి, ఇప్పుడు మీ 500 కోట్ల టైప్ లో మీకు ఒక 100 కోట్లు దొరికాయి అనుకోండి. దొరకడం అంటే ఏంటి అసలు ఎవరికి కూడా చెప్పలేము నాకు 100 కోట్లు దొరికాయి అని. అవును, వాటిని చాలా సీక్రెట్ గా దాచిపెట్టుకోవాలి, సీక్రెట్ గా దాచిపెట్టే డబ్బు కాదు అది. ఇప్పుడు 100 అనేది 100 కనుక దొరికితే సీక్రెట్ గా కాదు కానివ్వండి, కనీసం ఒక కార్ లో కూడా పోయేది కాదు అది. ఒక ట్రక్, ఒక సెటప్ కావాలి. ఇంత అన్నప్పుడు ఒకళ్ళతో అయ్యే పని కాదు, ఇంకోళ్ళు కావాలి. ఎప్పుడు డబ్బు దగ్గర ఎట్లాంటి వాళ్ళైనా మారిపోతారండి. అది పక్కన కూడా నమ్మలేము. మీరు చూసుంటారు లైఫ్ లో కూడా, నిజంగా మీకు ఇలాంటి క్యారెక్టర్స్ తగిలే ఉంటాయి, బాగా తగిలే. వాటిని కూడా ఇక్కడ ఏమైనా పెట్టేసి ఉన్నారా? ఇప్పుడు ఎవరికి వాళ్ళే. ఎందుకంటే అట్లాంటి ఖచ్చితంగా అండి. ఎందుకంటే డబ్బే అంటే మనకి ఎంత పెద్ద మంచి పాటలు ఉన్నాయి కదా డబ్బు మీద. డబ్బు ఇప్పుడు మా దాంట్లో కూడా ఉంటుంది, భాస్కర్ భట్ల గారు రాశారు ఎక్స్ట్రాడినరీ లైన్స్. లోకాన ఎక్కడున్న డబ్బు కట్ల పాము లాంటిది, ఆ నీడ తాకకుండా కాస్త దూరం ఉంటే మంచిది, ఈ డబ్బు అనేది మనిషి కన్నా శాడిస్టుది, నీకు టార్చర్ ఏంటో చూపిస్తది అని ఉంటది. ఎందుకంటే కరెక్టే, ఆ డబ్బు ఉంటే మనకు అసలు భయం, అసలు మనకి లేనిపోయిన అప్పుడు ప్రతి ఒక్కరి మీద అనుమానాలు. ఎందుకంటే ఆ పక్కన వాడు వచ్చేసి వీడు ఇప్పుడు ఏమన్నా మన మీద ప్లాన్ చేస్తున్నాడు, ఇంత భయం ఉంటదండి. డబ్బు అసలు నమ్మలేమండి. ఓవర్ డబ్బు ఉన్నవాడు ఎవడు మనశాంతి పడుకోడు. నాకు కరెక్టేనండి, అవసరానికి మించి అక్కర్లేదు. నిజమే. ఫైనల్ గా మీరు ఇందులో ఏం మెసేజ్ ఇస్తున్నారు ఈ సినిమా ద్వారా? ఈ పాయింట్ లోనండి, ఈ పాయింట్ లో అంటే మెసేజ్ కన్నా ఈ పాయింట్ లో మెసేజ్ అంటే ఇదే, ఈ పాటలో మెసేజ్ వస్తుంది. ఎందుకంటే డబ్బు వల్ల ఎంత ప్రాబ్లం ఉంటుంది అనేది అయితే మెసేజ్ వస్తుంది. కానీ ఈ సినిమా వల్ల ఏంటంటే కేవలం డిమానిటేషన్ అప్పుడు ఒక్కొక్కరు పడిన బాధలు, ఇలాంటివి ఎలా ఉన్నది, ఇలాంటి ఒక థ్రిల్, ఇలాంటి ఒకటి డబ్బు దొరికింది, వాడు దాన్ని ఏం చేశాడు, తర్వాత డిమానిటేషన్ వచ్చింది, తర్వాత ఎలా పారేసాడు, మొత్తం తగలబెట్టేస్తాడు వాడు భయంతో. తర్వాత 100 కోట్లు తగలబెడతాడు. ఇలాంటి ఒక కాన్సెప్ట్ వీడికి ఎలా బయటపడ్డాడు, మళ్ళీ వీడికి ఎలా వచ్చాయి, మళ్ళీ అసలు ఒరిజినల్ నోట్లు ఎలా మారి, ఇక్కడ రాబరీ ఎలా జరిగింది, ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ ఎంటర్టైనర్. అన్ని ఉంటది దాంట్లో, అన్ని ఎమోషన్ కూడా ఉంటది ఈ సినిమాలో. ప్యూర్ కమర్షియల్. అయితే నేను ప్రోమో ఓపెన్ చేయగానే ప్రొడ్యూసర్, కో ప్రొడ్యూసర్ అని దివిజ కార్తీక్ అని పేరు కనిపించింది. దివిజ కార్తీక్ అంటే మీ వైఫ్, ఎందుకు ఆవిడ్ని కూడా ఇన్వాల్వ్ చేశారు? ఎందుకంటే నేను ఆల్వేస్ ఐఎమ్ మ్యూజిక్ డైరెక్టర్ అంతే, కానీ బ్యాక్ ఎండ్ ఉన్న నాకు అంటే నాకు ప్రొడ్యూసర్ కావాలి. అందరు ఫ్రెండ్సే కాబట్టి లేదు దివిజ పేరు వేసేద్దాం అని, మన ప్రొడక్షన్ కాబట్టి తన పేరు వేసాను. ప్రొడ్యూస్ చేస్తారు తనే ఈ సినిమాకి, నేనే కో ప్రొడ్యూసర్ అనుకోవచ్చు. అవును. ఇంకొకటి ఏంటంటే అసలు ఈ సినిమా గురించి తెలుసుకోవడం ఒక ఎత్తు అయితే, మీ సినిమా జర్నీ అంటే మీ లైఫ్ జర్నీ గురించి తెలుసుకోవడం కూడా చాలా మందికి ఇన్స్పిరేషన్ అండి. ఎందుకంటే మీరు చాలా చిన్న ఏజ్ లోనే సినిమా ఇండస్ట్రీలోకి ఎలాంటి గాడ్ ఫాదర్స్ లేకుండా ఒక డ్రమ్మర్ గా మీరు ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ గా 80 సినిమాలకు పనిచేయడం ఇంత చిన్న వయసులో చిన్న విషయం అయితే కాదు. ఆ తర్వాత ఇప్పుడు ప్రొడ్యూసర్ గా మారారు. ఎలా మీరు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు? అంటే నా చిన్నప్పటి నుంచి అంటే మదర్ ఫాదర్ మ్యూజిషియన్స్ అండి. నాన్నగారు తబలిస్ట్, అమ్మగారు సింగర్ నాగమణి శ్రీనివాస్ గారు అని. వాళ్ళిద్దరు ఇంకా అక్కడి నుంచే మ్యూజిక్ అబ్బింది. అట్ ద ఏజ్ ఆఫ్ 8 అంటే 3rd క్లాస్ అప్పుడే నేను రిథమ్ ప్యాడ్ ప్లేయర్ గా బయటకు వచ్చేసాను. ఫస్ట్ పేమెంట్ అంతే 30 రూపీస్ స్టార్టింగ్ లో. ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయ్యానండి. అక్కడి నుంచి 15 years అప్పుడే చెన్నై వెళ్ళిపోయాను. జి ఆనంద్ గారు, వాసురావు గారు అండ్ సుశీల గారి షోస్ దగ్గర నుంచి దేవి ప్రసాద్ గారి షోస్ వరకు నేనే రిథమ్ ప్యాడ్ ప్లేయర్. మణి గారికి చాలా షోస్ వాయించాను. అట్లా ఈవెంట్స్ అన్ని చేసి షోసే కొన్ని దగ్గర అంటే హైయెస్ట్ బిజియెస్ట్ రిథమ్ ప్యాడ్ ప్లేయర్ కూడా నేనే. ఆ లెవెల్ కి బిజీగా ఉన్నా. అంతే ఒక్క ఏడాదిలో 14 సినిమాలు చేశారు. ఇంకా సినిమాలకు వచ్చాక కూడా అట్లనే ఉంది, షోస్ లో కూడా అట్లే ఉండేవాడిని. షోస్ లో మంత్లీ 30 days లో ఇప్పుడు మీకు తెలిసి లైవ్ కాన్సర్ట్స్, లైవ్ ఆర్కెస్ట్రా జరుగుతాయి. లైవ్ ఆర్కెస్ట్రా మాక్సిమం అంటే బిజీ అంటే నెలకు ఒక 20-15 చేస్తారు. ఏంది హెవీ అంటే నేను నెలకు 32 చేశానండి. నా వైఫ్ సింగర్ దివిజ, తను నెలకు 36 షోలు చేసింది. అంటే మా ఇద్దరం అంత బిజీ, అంటే హై అనమాట. ఇంకంటే ఇంకా ఇట్లాంటి వినాయక చవితి వచ్చిందంటే నేను వినాయక చవితికి 9 రోజుల్లో 27 షోలు చేశాను. రోజుకు 3 షోస్ చేసేవాను. అట్లా అంత బిజీ. అంత బిజీలో ఉన్నప్పుడు అబ్రాప్ట్ గా దాన్ని ఆపి మళ్ళీ మ్యూజిక్ డైరెక్షన్ కి వచ్చాను. అంటే 10 years ఒక ట్విస్ట్ ఇస్తూ వచ్చాను. కరెక్టే, నిజమే. మ్యూజిక్ డైరెక్టర్ గా, ఆ తర్వాత ప్రొడ్యూసర్ గా ఎదగడం అంటే ప్రతి ప్లేయర్ గా
అసలు లైవ్ షోస్ చేస్తూ ఇంత బిజీగా ఉండి మళ్ళీ సినిమా అంటే ఇంత ఇష్టం ఉంటే ప్రొడ్యూసర్ గా దిగుతారు. నిజంగా మామూలుగా ఒక సినిమా అనగానే లేనిపోని హడావిడి చేసేస్తూ ఉంటారు. మరి మీరేంటి సైలెంట్ గా వచ్చేసి హిట్ కొట్టబోతున్నట్టున్నారు? ఏంటంటే డేట్ మంచి డేట్ మాకు, ఎందుకంటే మంచి డేట్ అది అనేది ఇప్పుడు మాక్సిమం పెద్దగా ఏం లేవు, మాకు దొరికిన స్లాట్ అది. కానీ అంటే సోలోగా వద్దామని అనుకున్నాం. అట్నే ఈ రోజుల్లో సోలో అనేది కుదరట్లేదు లేండి, ఎందుకంటే వారానికి 8 సినిమాలు మినిమం రిలీజ్ అవుతున్నాయి. ఇప్పుడు ఏ వస్తున్నాయో ఎటు పోతున్నాయో కూడా పాపం తెలియట్లేదు. బై లక్కీగా కొంచెం మేము కొన్ని రోజులు కష్టపడి చేసాము, దీనికి మంచి స్లాటే దొరికింది. ఇది మంచి డేట్ అనుకుంటున్నాం మేము. మంచిదే కదా, మీరు అన్ని చూసుకొని సినిమా రిలీజ్ చేస్తూ ఉంటారు. ఎక్కడండి అంటే థియేటర్ పర్టికులర్ గా ఈ థియేటర్ లోనే ఉంటుంది? థియేటర్స్ అయితే గ్రాండ్ గానే చేస్తున్నాం అండి, గ్రాండ్ గానే. ఇంకా రేపు ఎల్లుండిలో అంత మిగతా థియేటర్స్ అంతా కూడా ఆంధ్ర అంతా ఫైనల్ అయిపోయింది, మొత్తం పెద్ద థియేటర్స్ చేస్తున్నాం. ఈ సినిమా నాకు తెలిసినంత వరకు బాగా కనెక్ట్ అవుతుంది జనాలకి, ఎందుకంటే అవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నా బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా నమ్ముతారు అటు సైడ్, అంటే ఆంధ్ర సైడ్ అంతా. ఎందుకంటే నేను చేసిన ముందు పటాస్ గానండి, సుప్రీం, రాజా ది గ్రేట్, రాజు గారి గది, రౌడీ, పైసా, ఇలాంటివన్నిటికీ నాకు బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ బాగా పేర్లు. ఎందుకంటే నా సినిమాలు ఇప్పుడు అన్ని ఈడో రకం నా సాంగ్స్, లవర్ సాంగ్ ఒకటి పెద్ద హిట్లు, ఇవన్నీ నన్ను మ్యూజిక్ గా నమ్ముతారు. కాబట్టి నేను నాన్ని ఇష్టపడే వాళ్ళందరికీ చెప్పేది అంటే దిస్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఫీస్ట్. ఎందుకంటే 100 crores అనే సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. ఈ మధ్య తెలుగు సినిమా సాంగ్స్ అనగానే అసలు పాట వినిపించట్లేదు, మొత్తం మ్యూజిక్ డామినేట్ చేస్తుంది, అది కూడా వెస్ట్రన్ మ్యూజిక్ ఎక్కువ, దాని ప్రభావం ఎక్కువ కనిపిస్తుంది అంటున్నారు. ఒక మ్యూజిక్ డైరెక్టర్ గా మీరిచ్చే ఎక్స్ప్లెనేషన్ ఏంటి దీనికి? అంటే ఎక్స్ప్లెనేషన్ ఏం లేదండి, అది అంటే ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క స్టైల్. బేసిక్ గా అదొక్కటి మేము అంటే ఫస్ట్ నుంచి మేము నేర్చుకున్న పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర నుంచి మేము నేర్చుకున్న, నేను విని, అంటే నేనంతా అందరికి విని నేర్చుకున్న ఏకలవ్య శిష్యు టైప్ నేను. అలా నేర్చుకున్న దాంట్లో నా పాటకి ఇప్పటి వరకు ఎవరు ఆ పేరు పెట్టలేదు. నేను ఇప్పుడు అందం హిందోళం రీమిక్స్ చేశాను, అరేవో సంబా రీమిక్స్ చేశాను, పెద్ద పెద్ద సాంగ్స్ చేసిన ఎక్కడ నా పాటలో ఎంత ఆర్కెస్ట్రా ఉన్నా క్లారిటీ సౌండ్ ఉంటుంది, వాయిస్ క్లారిటీ ఉంటుంది, లిరిక్ క్లారిటీ ఉంటుంది. అది మెయింటైన్ చేస్తానండి, అది ఉండాలి, అది లేకపోతే పాట అంటారు. మీరు ఆర్జీవి గారితో చేశారు, కృష్ణవంశీ గారితో, అనిల్ రావుపూడితో చేశారు, ఇలా పెద్ద పెద్ద డైరెక్టర్స్ తో వర్క్ చేశారు. మీరు ఎవరితో మీకు కంఫర్టబుల్ అనిపించింది, లేదంటే ఇంకా కొత్త విషయాలు ఎవరెవరితో ఎలా? నాతో అందరికి కంఫర్ట్ ఉంటుందండి, ఎందుకంటే నేను ఎప్పుడు వర్క్ వైజ్ నేను ఎప్పుడు టెన్షన్ పడను, టెన్షన్ పెట్టను. ఎందుకంటే నా దగ్గరికి వస్తే ఫస్ట్ వర్క్ స్పీడ్ ఉంటుంది, నేను బిఫోరే సాంగ్స్ ఇస్తాను. నాతో కొంచెం ఇబ్బంది ఎప్పుడు రాలేదు నాకు తెలిసి అందరికి. క్లియర్ గానే నాతో సాంగ్స్ అయితే క్లీన్ గానే అయిపోతుంది, నాతో ఎప్పుడు టెన్షన్ లేదు. ఎందుకంటే నేను ఫస్ట్, ఇప్పుడు మీరు చూసారుగా ఎల్లుండి సినిమా అంటే నేనేం పెద్ద టెన్షన్ అట్లా ఆ టెన్షన్ ఏమి ఉండదండి, ఎందుకంటే వర్క్ మీద ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఆ టెన్షన్ ఉండదు. మనకు వర్క్ ఇష్టం కాబట్టి. అంతేకాదు కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా, మనం చేసిన వర్క్ మీద ఇది ఖచ్చితంగా సూపర్ సక్సెస్ అవుతుంది అన్నప్పుడు టెన్షన్. ఇంకోటి అండి, సినిమా సక్సెస్ అటు ఇటు అనేది ఈ రోజుల్లో మనం చెప్పలేకపోతున్నాం. ఇంతకుముందు అంటే మనం సినిమా చూడగానే అబ్బాయి ఈ సినిమా ఎక్కేస్తుంది అంటాం, ఎందుకంటే ఇప్పుడు ఆడియన్స్ మైండ్ సెట్ మారిపోయిందండి. నాకు తెలిసి ఆఫ్టర్ కరోనా అసలు మొత్తం సోషల్ మీడియా పెరిగిపోయి వేరే లెవెల్లో అయిపోయింది. ఎందుకంటే ప్రతి ఒక్కరి చేతిలో సెల్, వాళ్ళు ప్రతి ఒక్కరు చూడటం. అంటే ఎట్లా అంటే ఎగ్జాంపుల్, ఇంతకుముందు మనం ఇప్పుడు చిరంజీవి గారి ఇంటర్వ్యూ పలానా రోజు వస్తుందంటే పరిగెత్తుకుంటూ పోయి ముందు కూర్చునేది. ఇప్పుడు మన చేతిలోనే ఉన్నప్పుడు అంటే ఆ డిఫరెన్స్ కొంచెం తగ్గిపోతుంది, అంటే అంత ఎఫెక్షన్ తగ్గిపోతుంది కదా. అది నా ఫీలింగ్ ఏంటంటే, ఆ ఎఫెక్షన్ తగ్గిపోయినప్పుడు అబ్బా ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నాం అనేది పెద్దగా ఏం లేదు. అంటే క్యాజువల్ వర్డ్ ఏమైపోయిందంటే, ఇప్పుడు చూడలేదు మనం ఈ సినిమాని ఎవరన్నా అడిగినా ఉండి 4 రోజులు ఓటీటీలో వస్తుంది. అవును, ఇప్పుడు అలాగే ఉంది. ఈ డైలాగ్ కామన్ డైలాగ్, ప్రతి ఇంట్లో పెద్దవాళ్ళు వాడే కామన్ డైలాగ్. అప్పుడు ఏంటి అయిపోతుందంటే, అంటే ఈజీ అయిపోయింది. అప్పుడు ఏంటంటే సినిమాకి ఉండే ఆ వాల్యూ పడిపోతుంది. ఆ సినిమాని థియేటర్ అక్కడికి వెళ్ళి చూసి ఆ సౌండ్ లో చూస్తేనే ఇంపాక్ట్. అదే కదా సినిమా. ఇంత ముందంటే మనం చిన్నప్పుడు అంతా సినిమాని అలా చూసి ఇప్పుడు సెల్లో చూడాలంటే ఇబ్బందికరంగానే టీవీలో చూడడం. ఏమైపోయిందంటే ఇదంతా సోషల్ మీడియా వల్ల అయిపోయింది అలా.